నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, జూన్ నెలలో మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? అమ్మ, మకర రాశి వారికి ఈ జూన్ మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. చేపట్టినటువంటి పనులు కొంచెం అతి కష్టము మీద పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును అనేటువంటి తెలుస్తూ ఉన్నది. ఏదైనా ఫలితాలు పూర్తిగా పొందుతారు అనేటువంటిది లేదు. సగం ఫలితాలే వీళ్ళు పొందే అవకాశం ఉంటుంది. అల్ప ఫలితం అంటారు. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అంతంత మాత్రముగానే ముందుకు వెళ్ళవచ్చు. చాలా యోగవంతముగా నడుస్తాయి అని అనడానికి లేదు, తక్కువ. ఇతరులపై అభిప్రాయాన్ని ఏదైనా దురభిప్రాయం కానీ ఉంటే, మంచి అభిప్రాయం ఉంటే మార్చుకోమని ఎవరు చెప్పరు. ఇతరులపై దురభిప్రాయం ఏదైనా వీళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అనేటువంటి అభిప్రాయం ఉంటే వాళ్ళ పైన మీరు మార్చుకోవటం చాలా మంచిది. అది వాళ్ళకే మేలు జరుగుతుంది గాక. అంతేకాకుండా అవసరానికి చేతిలో ధనము అనేటువంటిది నిలువ. ఒక్కోసారి టక్కరి చేతిలో డబ్బు సమయానికి దొరకకపోవచ్చు. దొరకకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్న డబ్బులు కాస్త ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అవుతుంది. అనూహ్యముగా ఏదో ఒక చిన్న ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చునేమో అనేటువంటిది తెలుస్తూ ఉన్నది మామూలుగా వీళ్లకు. అంతేకాకుండా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఇది మళ్ళీ నాకు అనవసరంగా ఇంకా ఇది పోలేదే అనేటువంటి మనక్లేశం అనేది కలుగుతుంది కాక, ఇంట బయట మాటకు విలువ అనేటువంటిది కొంచెం తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళకు. ఇంతవరకు అద్భుతముగా చొచ్చుకొని నేను ముందుకు పోయినాను, నాకు ఇంకా తిరుగులేదు, ఎలాంటి ఇబ్బంది లేదు అనుకునేటువంటి వాళ్లకు ఇంట్లో వాళ్లతోనూ బయట వాళ్లతోనూ రెండు రకాలుగా చిన్న ఇబ్బందులు, అంటే అంత విలువ ఉండకపోవచ్చు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలను అప్పగించేటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా అంటే శ్రమ ఎక్కువ పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి శ్రమ రెండు ఎక్కువగానే ఉండబోతున్నాయి వీళ్లకు అనేది ఉంది. అంతేకాకుండా విశ్రాంతి అనేటువంటిది ఉండక కొంత ఇబ్బంది పడతారు అనేది తెలుస్తూ ఉన్నది. గృహ నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో వీళ్ళు చేపట్టినవి కాస్త మందకొడిగా నిదానముగా సాగటం లాంటివి జరుగుతాయి ఈ మాసము అనేటువంటిది ఉన్నది. శుభకార్యాలకు సంబంధించింది కుటుంబ సభ్యులతో ఒక చర్చ అనేటువంటిది చేస్తారు. దానికి సంబంధించినట్టుగా ముందుకు వెళదాము అనేటువంటి భావనతో ముందుకు వెళుతూ ఉంటారు గాక. ఇది తల్లి ఈ రాశి వాళ్ళు. అయితే పరిహారం ఏ విధంగా చేయాలండి మకర రాశి వారికి? ఈ రాశి వాళ్లకు ఎటువంటి పరిహారం చెయ్యాలి అని కనుక మనం అనుకున్నప్పుడు, వీళ్ళు ఎక్కువగా గోవుకు ప్రదక్షిణ చేస్తే వీళ్ళకి కొంచెం మేలు కలుగుతుంది అనేది ఒకటి. ఎన్నిసార్లు చేసినా ఎన్నిసార్లు అనేది ఏం లేదు, కానీ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఎన్నిసార్లైనా చేసుకోవచ్చును గాక. అంతేకాకుండా ఈ మాసము వీళ్ళ దగ్గర పెట్టుకోవాల్సినటువంటి వస్తువుల్లో ఏమిటి అంటే 3 కాయిన్స్, 3 యాలకులు, 3 లవంగాలు, 3 పసుపు కొమ్మలు అన్నీ కలిపి వీళ్ళ దగ్గర పెట్టుకుంటే వీళ్ళకు కొంచెం మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. కొన్ని పనులు అవరోధాలు లేకుండా ముందుకు వెళ్ళే మార్గం జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. జయోస్తు.